గడుపుదాం. प्रभु में ही हम इस्तेमाल करें. పేతురు గారు రాసినటువంటి మార్కు రాసినటువంటి సువార్త, దాన్ని మార్కు సువార్త అన్నారు. पत्रस के द्वारा लिखवाई गई है ये सुसमाचार, जो मरकुस सुसमाचार. మనం ఉదాహరణకు చెప్పుకుంటే बताया जाए तो కొన్ని పుస్తకాలలో కొన్నిటికి మనుషుల పేర్లు రాయబడి ఉన్నాయి. कुछ ग्रंथों को लेकर उनको मनुष्य का नाम दिया गया है. అంటే ఇక్కడ మార్కు సువార్త, లూకా సువార్త, सुसमाचार, लूका सुसमाचार, మత్తయి సువార్త, मत्ती सुसमाचार, యోహాను సువార్త, यूहन्ना सुसमाचार. అలా మరి ఇర్మియా గ్రంథం, इसलिए इर्मिया का पुस्तक, యెహెజ్కేలు పుస్తకము, एस्केल का. ఇట్లా ఉదాహరణగా చెప్పుకుంటే अगर इस तरह हम बोलते जाए तो కొన్ని మనుషులు మరి పేర్లు రాయబడి ఉన్నాయి పుస్తకాలకి. तो ग्रंथों के लिए मनुष्यों का नाम ही दिया गया था. అంటే మాట ఇక్కడ దేవునిది, వ్రాత మానవునిది. जो बातें जो है इसके अंदर की ये परमेश्वर की ओर लिखा है मनुष्यों ने. వ్రాయించింది మనిషి ద్వారా పరిశుద్ధాత్ముడే. लिखवाया है मनुष्यों के द्वारा पवित्र आत्मा परमेश्वर ने ही. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క మరి గ్రంథాన్ని రాసి మనకు పొందుపరిచి ఇచ్చాడు. पवित्र आत्मा परमेश्वर ने ग्रंथ को लिखवा के हमारे लिए अच्छी तरह सजा के దీనికి మరి అనేకమైన మందిని, వ్యక్తుల్ని ఉపయోగించుకున్నారు. इस काम के लिए बहुत सारे लोगों को इस्तेमाल किया है. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఈ యొక్క బైబిల్ యొక్క మాటలు మనకు అందించారు. पवित्र आत्मा से भरे हुए लोगों ने ही इन बाइबल की बातों को हम तक पहुंचाया. అందుకే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మరి దేవుని యొక్క కృప మనకి. इसलिए कल और आज युग में रहने वाला परमेश्वर का अनुग्रह हमारे साथ है. అది దేవుని కృప అనుకోవాలి. परमेश्वर की अनुग्रह समझना चाहिए. ఎందుకంటే क्योंकि ఈ 4వ శతాబ్దంలో క్రిస్తోం అనే సంఘపితరుడు బైబుల్ని మరి బైబులు అని నామకరణం చేశాడు. तो चौथी शताब्दी में क्रिस्तोव नामक एक आदमी ने बाइबल का ये नाम दिया था. అంటే దేవుడు ఆ క్రిస్తోమును వాడుకున్నాడు. यानी कि परमेश्वर ने उस क्रिस्तोव को इस्तेमाल किया. ఆ క్రిస్తోమును దేవుడు వాడుకున్నాడు. उस क्रिस्तोव को इस्तेमाल किया है. అతను ఈ యొక్క గ్రంథానికి బైబుల్ అని పేరు పెట్టాడు. उसने इस ग्रंथ को बाइबल करके नाम रखा. తర్వాత 347 క్రీస్తు శకం 347 సంవత్సరంలో ईस्वी 347 में బైబుల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అని, పవిత్ర గ్రంథం అని మరి మరి ఆంగ్లంలోను మరి హోలీ బైబుల్ అని మరి ఇలా రాయబడి చెప్పబడింది. तो बाइबल ग्रंथ को पवित्र ग्रंथ बोलकर लिखा गया है. అంటే यानी कि తెలుగులోనేమో పరిశుద్ధ గ్రంథం, पवित्र ग्रंथ, హిందీలో పవిత్ర బైబుల్, पवित्र बाइबल, ఇంగ్లీష్లోనేమో హోలీ బైబుల్. होली बाइबल अंग्रेजी में. కాబట్టి ఈ బైబుల్ మన చేతికి వచ్చింది. इस तरह बाइबल हमारे हाथ में आ गई. బైబుల్లో ఉన్నవన్నీ కూడా దేవుని మాటలే. बाइबल के अंदर की बातें हर एक जो है परमेश्वर का ही है. దేవుని మాటలే, परमेश्वर की बातें. అందుకే इसलिए వ్రాత ఏమో మానవునిదే, लिखा तो इंसानी था, వ్రాత మానవునిదే, लिखा तो इंसानी కానీ था, మాట మాత్రం దేవునిది. लेकिन ये बातें जो है परमेश्वर की है. ఈ యొక్క బైబుల్ జాగ్రత్తగా మనం గమనిస్తే बाइबल ग्रंथ को ध्यान से देखें. వాక్యము वचन ఆకాశము భూమియు గతించను గాని నా మాటలు గతించవు. पृथ्वी और आकाश टल जाए तो भी मेरी बातें पूरे बिना नहीं टलेगा. ఆకాశము భూమి గతించిందంట, पृथ्वी आकाश और टल सकता है నా మాటలు గతించవు. मगर मेरी बातें कभी नहीं टलेगा. ఆయన మాటలు ఎలాంటి అంటే इनकी बातें कैसे है कि పుటమ వేయబడినవి. जिसमें आग में तापा गया है. అంటే यानी कि అగ్నిలో పుటమ వేయబడిన లాంటివి అన్నమాట. आग में तापा गए, ताए गए वचन है ये. అలాంటి ఈ వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోవాలి. इस तरह के वचन को अपने हृदय में लेना चाहिए. వాక్యం మన హృదయంలోకి వచ్చి वचन हमारे हृदय में आकर మనలో మార్పు రావాలి. हमारे अंदर बदलावट आनी चाहिए. ఆ మార్పు రాకపోతే अगर बदलावट नहीं आया మనం క్రైస్తవులు అని చెప్పుకోవటం కూడా అది అతిశయాస్పదంగానే ఉంటది. तो हम मसीह करके बताना भी एक मजाक वाली बात रहती है. అంటే హాస్యాస్పదంగా నేను క్రైస్తవుని అని చెప్పుకోవటం అనేది ఒక హాస్యాస్పదము. तो हम अपने आप को मसीह कहना एक कोई ऐसी से छोटी बात नहीं है. హాస్యాస్పదంగా ఉంటది. मतलब मजाक वाली बात बन जाएगी. అంటే ఎవరిని మనం హాస్యాస్పదం చేస్తున్నాం అంటే हम किसको దేవుణ్ణి, मजाक बना रहे हैं? परमेश्वर को ही. ఆయన పంపిన కుమారుణ్ణి. उनके द्वारा भेजे गए पुत्र को. ఎందుకంటే क्योंकि కేవలం వింటున్నారు
వింటున్నారు, कुछ लोग सुनते కానీ हैं, కొంతమంది ప్రభువుల్లో నడుస్తున్నారు, कुछ लोग प्रभु में चल रहे हैं, కొంతమంది ఇంటి వరకే, कुछ लोग केवल सुनने तक ही है, ఇంటి వరకే, केवल सुनने तक, వాళ్ళకేమి లాభం లేదు, उससे उनका और कोई फायदा नहीं है, లాభమేం లేదు. అది कोई फायदा नहीं है. ఎవరికైతే దేవుని వాక్యం లాభం మాట్లాడద్దు, ఈ అమ్మాయి ఎప్పుడు మాట్లాడుతుంటుంది చూడు, మాటలు బాతే మत करो, आप लोग लाइव में आ रहे, बातें मत करो, नाम बताना पड़ेगा, फिर मैं देख रहा हूं सबको, आपस में बात मत करो, वचन सुनो, वचन सुनने के लिए हम लाइव खोला है. వాక్యం వినడానికి మనం లైవ్ ఓపెన్ చేసాం. कुछ लोग लाइव भी नहीं खोला है, कुछ लोग लाइव भी नहीं खोलते. కొంతమంది ఓపెన్ करना, దేవుని వాక్యంతో చెలగాటం ఆడబాకండి. परमेश्वर के वचन के साथ नहीं खेलना है. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వాక్యం వినండి. वचन को ध्यान से सुनिएगा. మొన్నే కదా దైవదాసుని ద్వారా దేవుని వాక్యం మాట్లాడింది. तो परसों तो प्रभु के दास के द्वारा परमेश्वर के वचन ने बात किया है. ఇన్ని మారు మీకు చెప్పాల్సి వస్తుంది, మాట్లాడొద్దని శ్రద్ధగా వినమని కూడా చెప్పాల్సి వస్తుంది. आपको ये बताना पड़ रहा है, बार बार बातें मत करो, और ये भी बोलना पड़ रहा है, ध्यान से सुनो. వాక్యం మీకు గుర్తు చేస్తున్నాం. वचन ही आपको याद दिला रहे हैं. వాక్యం బైబిల్లో ఉన్న వాక్యాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. बाइबल के अंदर के वचन को आपको याद दिला रहे हैं. మిస్ర దేశంలో, అంటే మిస్ర దేశంలో, ఐగుప్తు దేశంలో గుర్తు చేశాను, याद दिलाया, నా మాట శ్రద్ధగా వినమన్నాడు. मेरी बात आप ध्यान से सुनो बोला. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళుతున్నప్పుడు जब वो दूध और शहद बहने वाले देश में जा रहे थे, నేను అది మీకు గుర్తు కూడా చేశాను. నేను उस बात को मैंने आपको याद भी दिलाया था. గుర్తు చేశాను. ఏమని? क्या बोलकर याद दिलाया? నిర్గమాకాండము निर्गमन की 15వ అధ్యాయము 26వ వచనంలో మీకు చక్కగా స్పష్టంగా చెప్పాను. 15 में बड़ी साफ बताया था. ఇదేంటిది? రాయబడిన వాక్యం. ये लिखी हुई बात చూడండి, ఇది రాయి మనిషి చెప్పాను, మాట దేవునిది, రాయి तन मन से सुनो. మాటికి ఇది మీకు గుర్తు చేస్తున్నాను. నేను बार बार आपको याद दिला रहे. చాలా మంది చక్కగా వింటున్నారు, अच्छी तरह सुन रहे. बहुत लोग చాలా మంది చక్కగా వింటున్నారు, बहुत लोग तो बड़े अच्छी तरह सुन रहे, చక్కగా ధ్యానంగా కూర్చుని बड़े వింటున్నారు. ध्यान से बैठे हैं. కొంతమంది कुछ लोग పక్కోళ్ళతో మాట్లాడుతున్నారు, बगल वाले से बात कर रहे हैं. ఏదో మాటలు. पता तन मन से सुने. ఎట్లా వినాలంట? कैसे? శ్రద్ధగా, श्रद्धा से. ఆయన దృష్టి आग्रहों पर मन लगाना है, విధేయులు అవ్వాలి, मन लगाना है, కట్టడలన్నిటిని అనుసరించాలి, सब विधियों को मानना है, కట్టడలు అనుసరించాలి. विधियों को मानना है. అలా నడిస్తే, इस तरह चलने से చూడండి ఏమంటున్నాడు, क्या कहता है देखिएगा, అలా నడిస్తే इस तरह चलने से ही ఐగుప్తులకు కలుగు చేసిన రోగముల్లో ఏది మీకు రాదు. जितनी रोग मैंने मिस्रियों पर भेजा है उनमें से एक भी तुम पर नहीं आएगा. వింటున్నారా? ध्यान से వింటున్నావు కదా? కాబట్టి శ్రద్ధగా వినండి. इसलिए ध्यान से सुनिए. ఏం చెబుతున్నాడు? దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు? प्रभु के दास के द्वारा पवित्र आत्मा परमेश्वर क्या बात कर रही है, ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनना है. పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసుని ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? पवित्र आत्मा परमेश्वर दास के द्वारा क्या बातें करती ఇది है, నాకు ఎంత అవసరమో ये मेरे लिए कितनी आवश्यकता है, చూడండి. ఇది నాకు ఎంత అవసరమో, ये मेरे लिए बहुत जरूरी है, ఈ మాట నాకు చాలా అవసరం. ये मेरे लिए बहुत जरूरी है. ఏ విధంగా నాతో మాట్లాడుతున్నావయ్యా? मेरे लिए कैसे बात कर रहे प्रभु. కాబట్టి इसलिए చూడండి, ఈ వాక్యము, ये वचन, ఈ వాక్యము, ये वचन, ఆకాశము భూమియు గతించిపోయినను గాని पृथ्वी और आकाश टल जाए, యేసుప్రభు అన్నాడు, నా మాటలు గతించవు. मेरी बातें कभी पूरे बिना नहीं टलेगा. నా మాటలు ఈ ప్రపంచం అంతా పాడైపోయింది, पूरा दुनिया एक दिन खराब हो जाएगा, ఆకాశం భూమి గతించిపోద్ది, पृथ्वी और आकाश खत्म हो जाएगा, అంతా నయా సృష్టి వచ్చుద్ది, फिर नया सृष्टि होगी, ఆకాశం భూమి కొత్తగా ఉంటది, नया आकाश होगा, नया पृथ्वी होगी, సూర్య చంద్రులు కనపడరు, सूर्य चांद दिखाई नहीं देंगे, అసలు ఈ ప్రకృతే కనపడదు. कोई प्रकृति नहीं दिखाई देगी, కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చుద్ది, नया पृथ्वी नया आकाश होगी, అప్పుడు కూడా వాక్యం ఉంటది. तब भी वचन बनी रहेगी. అంటే అర్థమేం తెలుసా? इसका मतलब पता है, ఆ వాక్యం విని మారు మనసు పొందిన
सुनकर రక్షించబడి उद्धार पाकर పరిశుద్ధుడు ఉన్న వ్యక్తి जो पवित्र बन के रहेगा ఆ రాజ్యంలో ఉంటాడు. उस राज्य में रहेगा। అదేమన్నాడు ఆ రాజ్యము? उस राज्य को क्या ఆ बोला? రాజ్యం నీతి రాజ్యం అన్నాడు. उस राज्य को बोला धार्मिकता के राज्य में అందుకే रहेंगे। యేసయ్య అన్నాడు, ఆకాశము భూమియు గతించినను గాని నా మాటలు గతించవు. इसलिए यीशु मसीह ने कहा कि तब जब तक आकाश और पृथ्वी ना टल जाए तब तक व्यवस्था से एकमात्र बिंदु भी ना पूरा हुआ बिना नहीं टलेगा। పరిశుద్ధులలో ఆయన వాక్యం ఉంటుంది. पवित्र लोगों में उनका वचन बनी रहेगा। పరిశుద్ధులు నీతిమంతులు అవుతారు. पवित्र जन ही धर्मी होंगे। ఆ నీతిమంతులు పరలోక రాజ్యంలో ఉంటారు. वो धर्मी ही स्वर्ग राज्य में रहेंगे। ఆయన వాక్యం విన్న వారందరూ పరలోక రాజ్యంలో ఉంటారు. उनके वचन सुनने वाला हर एक स्वर्ग राज्य में होंगे। కాబట్టి इसलिए ఈ వాక్యము నశించదు అన్నాడు. తిన్నాం అనుకో, अगर अच्छी पौष्टिक आहार खाएंगे బాగా కండలు పెరిగి మంచిగా హుషారుగా ఉంటాం. हम बड़े तंदुरुस्त रहेंगे। हम మరి అలానే దేవుని వాక్యం కూడా వింటే, इसी प्रकार मन से प्रभु का वचन सुनेगा। వింటమంటే కేవలం వింటమని కాదు, सुनने का मतलब ये नहीं केवल सुनना, అది మనం పాటించాలి. उसको हम पालन करने के लिए सुनना है। అందుకంటే నా కట్టడలు నా దృష్టికి న్యాయమైన చేయాలి. इसलिए कहा मेरे विधियों को मानना होगा, मेरे नजर में जो ठीक है वही करना होगा। ఇది మన దృష్టికి న్యాయమైనది जो కాదండి, हमारी नजर में जो ठीक है वो नहीं, ఆయన దృష్టికి, उनकी नजर में जो अच्छा है, ఆయన దృష్టికి ఏది న్యాయమో అది చెయ్యాలి. उनकी दृष्टि में जो न्याय है ठीक है वही करना है। అలా చేస్తే इस तरह करने से ही దేవుని యొక్క జీవం మనలోకి వచ్చుద్ది, परमेश्वर का जीवन हमारे अंदर आएगा, మనలోకి వచ్చుద్ది. हम में आएगा। మనలో రోగాలు కనపడినా अगर हमारे अंदर रोग भी हो, ఏమంటున్నాడు? क्या कहता है? ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏ రోగము మీకు రాదు అంటున్నాడు. मिस्र में कितने बीमारियां भेजे ना, उनमें से एक भी रोग तुम्हारे ऊपर नहीं నిన్ను आएगा, స్వస్థతపరిచే యెహోవాను నేను, क्योंकि मैं आपको चंगा करने वाला यहोवा हूँ। నిన్ను స్వస్థపరిచేది నేను అంటున్నాడు. आपको चंगा करने वाला यहोवा मैं ही हूँ। కాబట్టి इसलिए ఆయన యొక్క శక్తి సామర్థ్యం మనలోకి రావాలి. उनकी शक्ति हमारे अंदर आना है। అందుకే ఈ గ్రంథాన్ని దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించి మనకిచ్చాడు. इसलिए पवित्र आत्मा परमेश्वर ने ये ग्रंथ हमारे लिए लिखवा के दे दिया। కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో इस बाइबल ग्रंथ में కొన్ని విషయాలు మీకు చెప్తాను. कुछ बातें मैं आपको बताऊंगा, కనీసం ఏడు విషయాలు చెప్తాను. लगभग 7 बातें बताऊंगा। ఈ గ్రంథాన్ని అంట భక్తులు రాసినప్పుడు అనేక సార్లు మంటల్లో పడేశారంట. तो कई बार इस ग्रंथ को भक्तगण जिन्होंने लिखा तो ले जाके आग के वश में कर दिया। ఈ రాసినటువంటి ఈ యొక్క లేఖన భాగాలను చూసారా, जो लिखी गई है जो शास्त्र है ना, ఈ లేఖన భాగాలనంట తీసుకెళ్లి అగ్నిలో వేసేసారు. इन भागों को ले जाकर आग के वश में कर दिया। అయితే వాళ్ళైతే వేసేసారు కానీ उन्होंने तो आग में डाल तो दिया, కానీ పూర్తిగా నాశనం కాలేదు. लेकिन वो पूरा नाश नहीं हुआ। చూడండి, देखिए, ఒకటి एक तो ఈ గ్రంథాన్ని మంటల్లో వేసారు इस ग्रंथ को तो आग में डाल दिया, అంటే పూర్తిగా నశింప చేయాలని, पूरी तरह नष्ट करने के लिए, అసలు ఇది కనపడకుండా పోవాలని. ये ना दिखाई दे बोलकर, కానీ लेकिन నాశనం చేయలేదు. नष्ट नहीं हुआ। ఇప్పుడు కూడా వాక్యం ఉంది. अभी भी वचन बरकरार रहा। చూడండి, देखिए, ఇర్మియా का पुस्तक బారాకు సహాయంతో రాసినటువంటి గ్రంథాన్ని యోధారాజైన యెహోయాకీము చాకుతో కసిదీర కోసి తన ముందున్న కుంపట్లో వేసాడంట. చూడండి ఇక్కడ, देखिएगा, ఇర్మియా బారాకు సహాయంతో రాసిన ఈ గ్రంథాన్ని इर्मिया ने 12 की मदद से ये ग्रंथ को लिखा था। యోధారాజైన యెహోయాకీము చాకుతో కోసేసి यहूदा की राजा जो यहोयाकीम है उसने चक्कू के द्वारा काट दिया, తనకిష్టం వచ్చినట్టు अपनी मर्जी के अनुसार। తన ముందున్న ఆ కుంపట్లో దాన్ని పడవేసి కాల్ చేశాడంట. उसके आगे जो आग था उसमें डालकर नष्ट कर दिया, जला दिया। ఇర్మియా 36 इर्मिया के 36, ఇర్మియా 36వ అధ్యాయము, इर्मिया का 36वां अध्याय 36వ అధ్యాయము 23వ వచనము 36 की 23 वचन पढ़ेंगे। చదవండి. యెహోది 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. जब यहूदी 3-4 पृष्ठ पढ़ चुका तब राजा ने उसे चाकू से काटा और जो आग अंगीठी में थी उसमें फेंक दिया। इस प्रकार अंगीठी के आग में पूरी पुस्तक
जलकर भस्म हो गई। 22వ వచనం గనుక చదివితే, इसी में 22 वचन भी पढ़ेगा तो 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుని ఉండగా అతని ముందర కుంపట్లో అగ్ని రగులుచూ ఉందంట. राजा शीताकाल के भवन में बैठा हुआ था, क्योंकि 9वां महीना था और उसके सामने अंगीठी जल रही थी। చూడండి, देखिएगा, దానిలో కాల్ చేశాడు. उसमें जला दिया इस पुस्तक को। అయితే तो फिर 25వ వచనంలో इसी 25 में ఈ గంధమును కాల్చవద్దని ఎల్నాతానును దెలయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపన వినకపోయినని రాయబడింది. एलनातान और दलायाह और गमरियाह ने तो राजा से विनती भी की थी कि पुस्तक को ना जलाना, परंतु उसने उनकी एक ना सुनी। చూడండి, देखिए, రెండోది ఏంటి? दूसरा क्या था? ఈ యూదారాజు అయిన యెహోయాకీం ఏం చేశాడు? దాన్ని పూర్తిగా చాకుతో చేసి అగ్నిలో ఆహుతి చేసేసాడు. यहोयाकीम जो మూడో విషయం, तीसरा विषय, రాజు కాల్చిన ఆ గ్రంథాన్ని తిరిగి వ్రాయమని దేవుడు మళ్ళీ ఇర్మియాతో మాట్లాడాడు. फिर परमेश्वर ने बात किया कि जिस राजा ने जो ग्रंथ को जला दिया फिर से लिखो बोलकर यिर्मयाह से परमेश्वर ने बात किया। దేవుడు ఏమన్నాడు? फिर परमेश्वर ने क्या అందుకే कहा? అంటాడు బైబిల్లో, इसलिए कहता है बाइबल में, తీసుకోవద్దు, हियाव नहीं छोड़ना, తీసుకోవద్దు. हियाव नहीं छोड़ना। చూడండి, देखिए, దేవుడు परमेश्वर ने మనుషులు చేసిన అతిక్రమాన్ని, मनुष्यों ने जो बलवा किया था, మనుషులు దేవుని యొక్క గ్రంథం దేవుని మాటలో ఎవరికి వినపడకూడదు కనపడకూడదని मनुष्यों ने ऐसा किया कि परमेश्वर का ग्रंथ किसी के नजर में ना जाए, ना सुने कोई बोलकर, అందుకని సైతానుడు మనుషుల్లో జొరబడి వాడి ప్రయత్నం వాడు చేస్తూ వచ్చాడు. इसलिए शैतान मनुष्यों में आ गया और अपने प्रयत्न करता गया। ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ సైతానే ఈ పని చేస్తూ ఉన్నాడు. इस कार्य के पीछे कौन है? शैतान ही कर रहे हैं काम। కాబట్టి इसलिए తిరిగి మరలా రాయమని దేవుడు ఇర్మియాకు ఆజ్ఞాపించాడు. तो परमेश्वर ने यिर्मयाह को आज्ञा दी थी कि फिर से लिखो। నాలుగో విషయం, चौथा विषय, తిరిగి బారాకు సహాయంతో ఇర్మియా ఈ గ్రంథాన్ని తిరిగి మళ్ళీ तो రాయగలిగాడు. बारह की मदद के द्वारा परमेश्वर की सहायता से यिर्मयाह ने ग्रंथ लिखा। మళ్ళీ ఈ గ్రంథాన్ని फिर से इस ग्रंथ को దేవుడు మళ్ళీ బారాకు చేతే రాపించాడు. फिर से बारह के द्वारा ही लिखवाया है। బారాకు చేతే రాయించాడు. बारह के द्वारा ही लिखवाया। చూడండి పిల్లరా, देखिए प्रिय, దేవుడు ఎంత గొప్పవాడు. परमेश्वर कितना महान है। దేవుడు వాక్యాన్ని ఎప్పుడు ఆయన భద్రపరుస్తూనే ఉన్నాడు. మనుషులైతే దానిని పాడు చేయాలని చూసినా దేవుడు భద్రపరుస్తూనే ఉన్నాడు. इंसान तो इस वचन को नष्ट करने के लिए, ग्रंथ को नष्ट करने के लिए सोचता रहा, करता रहा, मगर परमेश्वर इस वचन को संभालता ही रहा। కాబట్టి ఈ రోజు इसलिए आज ఈ దేవుని గ్రంథం నీ చేతిలో నా చేతిలో మన ఇంట్లో ఉందంటే ये परमेश्वर का ग्रंथ आपके हाथ में, मेरे हाथ में, आपके ग्रंथ में है तो, घर में है तो ఎందుకు తెలుసా? क्यों है पता है? దేవుని ఇష్టం ఏంటి తెలుసా? परमेश्वर का इच्छा क्या है? దానిని మనం చదవాలి. उसे हमें पढ़ना पड़ेगा। ఏం చేయాలంట? क्या करना ఆ होगा? వాక్యాన్ని మనం చదవాలి. इस वचन को हम पढ़े, దాన్ని చదివి पढ़कर గ్రహించాలి. समझे। ఏం చేయాలంట? क्या करना है? దాన్ని చదవాలి, इसे पढ़ना है, గ్రహించాలి, समझना है, దాని యందు నడవాలనే ఆ చేతుల్లోంచి మారిందో, कितने हाथों से बदलता वो गया, ఎంతమంది రాజులు దీనిని కాల్చివేశారో, कितने राजाओं ने इस ग्रंथ को जला दिया, ఎంతమంది దీన్ని మట్టిలో కలపాలని ఎంతమంది ఆలోచించారో, इसे मिट्टी ఎంత ప్రయత్నించినా शैतान चाहे कितना भी यत्न करे, ఈ గ్రంథాన్ని మరుగు చేయటం వాడల్లగా इस ग्रंथ को लुप्त करना उसका बस की नहीं हुआ, వాడల్లగాలేదు. उसकी बस की नहीं ఎందుకో हुआ। తెలుసా? क्यों पता है? ఇది సజీవమైనటువంటి దేవుని గ్రంథం, ये जीवित परमेश्वर का ग्रंथ है, సజీవమైనటువంటి దేవుని మాటలు. ये जीवित परमेश्वर की बातें हैं। ఈ మాటలు ఎవరు మరుగుపరచలేరు. इन बातों को कोई भी खत्म नहीं कर మనము सकता। నీతిమంతులం కావాలని, हम धर्मी होने के लिए, పరలోక రాజ్యంలో మనం ఉండాలని, स्वर्ग राज्य में जाने के लिए మనం చదివి हम पढ़े, నీతి మార్గంలో నడుస్తూ हम धार्मिकता के मार्ग में चलते रहे। తర్వాత చూస్తే उसको देखिए, బైబిల్ నాశనం చేయటానికి రాజులకి అధికారం గాని వాళ్ళకి ఈ విషయంలో చేత కాకుండా చేసేసాడు. तो आगे को बाइबल को नष्ट ना करने के लिए राजाओं को ना कोई अधिकार दिया और ना उनकी बस की में कुछ होने दिया। రాజులకు అధికారులకు దాన్ని చేత కాలేదు.
राजा और अधिकारियों का कुछ बस की नहीं हुआ इस ग्रंथ को नष्ट करने के लिए। ఇంకొక మంచి గొప్ప విషయం చెప్పమంటారా? एक और अच्छी अद्भुत बात बताऊं। వోల్టేర్ वोल्टेर వోల్టేర్ అనే వ్యక్తి जो वोल्टेर व्यक्ति था, బైబుల్ గ్రంథాన్ని 50 సంవత్సరాల్లో సమూల నాశనం చేస్తానని ప్రకటించాడంట. तो उसने ये प्रचार किया कि मैं 50 साल के अंदर पूरा बाइबल ग्रंथ को हमेशा के लिए खत्म कर दूंगा। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? వోల్టేర్ అనే వ్యక్తి जो वोल्टेर नामक व्यक्ति था, బైబుల్ గ్రంథాన్ని 50 సంవత్సరాల్లో సమూల నాశనం చేస్తాను, కనపడకుండా చేస్తాను అన్నాడు. तो आने वाले 50 साल के अंदर बाइबल ग्रंथ को पूर्ण रीति से नष्ट कर दूंगा ताकि कभी ना दिखाई दे। జీవం కలిగిన దేవుడు. लेकिन जीवित परमेश्वर, ఆ వోల్టేర్ యొక్క మాట దేవుడు విన్నాడు. उस वोल्टेर का बात को परमेश्वर ने सुना। అతను మాట్లాడిన పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆ మాట విన్నాడు. पवित्र ग्रंथ का खिलाफ उसने जो बोला उस बात को परमेश्वर ने सुना, ఎందుకంటే దేవుడు సజీవం కలిగిన దేవుడు. क्योंकि जीवित परमेश्वर हमारे మన परमेश्वर మాటలు వింటా ఉంటాడు. हमारी बातें सुनता है। वो మనం नीचे ఏమేం మాటలు हम మాట్లాడుతున్నాం जो कुछ बातें कर रहे हैं ना, అవన్నీ వింటా वो ఉంటాడు. सारी बातों को सुनता है, అవన్నీ గ్రంథంలో పొందుపరుస్తాడు. वो सारी बातें अपने ग्रंथ में लिखता है। దేవుని మాటలైతే జీవ గ్రంథంలో, अगर अच्छी बातें हो तो जीवन की पुस्तक में, దేవునికి విరుద్ధమైన మాటలైతే మరణ గ్రంథం. और परमेश्वर का विरुद्ध बातें है तो जो मृत्यु का किताब में। అందుకని మనం మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. इसलिए हमारे जो बोलने वाली बातें भी संभाल के बोले हम। చూడండి, देखिए। ఈ వోల్టేర్ మాట్లాడిన మాటని దేవుడు విన్నాడు. इस वोल्टेर ने जो बातें की है ना, उसको परमेश्वर ने सुना है। వోల్టేర్ అనుకున్నాడు, वोल्टेर ने सोचा कि केवल एक मनुष्य से बात कर रहा हूँ, నేను దేవుని యొక్క బిడ్డలతో మాట్లాడాను, मैं परमेश्वर के लोग कहते हैं ना उनसे बात ఈ कर रहा हूँ, క్రైస్తవులతో इन మాట్లాడుతున్నాను ईसाइयों से बात कर रहा हूँ, అనుకున్నాడు. ऐसा सोचा था उसने। కానీ लेकिन తన నోటి నుంచి వచ్చిన మాట దేవుడు విన్నాడని उसके मुंह से निकलने वाली बातें परमेश्वर ने सुना है, అతను అర్థం కాదు. పూర్తి కాక పూర్వమే క్రైస్తవుడుగా మారిపోయాడు. तो 50 साल पूरा होने से पहले वो खुद वोल्टेर ईसाई बन गया। ప్రైజ్ ది లార్డ్. होने से पहले ही ఆయన క్రైస్తవుడుగా ईसाई बन गया। దేవుని గ్రంథాన్ని జనాలకు చెప్పడం మొదలు పెట్టాడు. जो है बाइबल का ग्रंथालय बनाया गया है। ప్రైజ్ ది లార్డ్. प्रेज़ द लॉर्ड, हालेलुया। చూసారా, देखा, ఆయన ఇల్లు खुद उस आदमी का एक घर, ఎవరైతే బైబుల్ నాశనం చేయాలనుకున్నారో, जिस किसी ने कहा था कि मैं बाइबल ग्रंथ को नाश करूंगा, ఎవరైతే బైబుల్ ను పూర్తిగా సమూల ధ్వంసం చేయాలనుకున్నారో, जो कोई उस ग्रंथ को पूर्ण रीति से हमेशा के लिए नष्ट करूंगा सोचा था, ఆయన ఇల్లే, उसी का घर को, ఆయన ఇల్లే उसी की घर को ఏమైపోయిందంట? क्या बना दिया गया? ఏమైపోయింది? क्या बनाया गया? ఒక బైబుల్ యొక్క గృహంగా గ్రంథాలయంగా तो మారిపోయింది. बाइबल की ग्रंथालय बन गया। అదే విధంగా इसी प्रकार మనందరం తెలుసు, हम सब जानते हैं సాధు సుందర్ సింగ్. साधु सुंदर सिंह। సాధు సుందర్ సింగ్ साधु सुंदर सिंह చాలా మంచి పేరు. अच्छा नाम है उनका, प्रभु का दास है। నాస్తికుడు, वो नास्तिकता, దేవుని నమ్మడం, प्रभु पर भरोसा ना करने वाला, యేసుక్రీస్తు నమ్మడం. ना यीशु मसीह का भरोसा, యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలంటే ఆయనకి అసహ్యం. मसीह यीशु को भरोसा करने वाले लोगों से वो घृणा भी करता था। ఇంకోటి తెలుసా, एक और बात पता है, ఇది ఒక విదేశీ మతం. तो वो सोचता कि ये बाहरी देश का धर्म है, ఇది ఒక విదేశీ మతం. तो बाहरी देश का धर्म है सोचता ఈ था। విదేశీ మతాన్ని వీళ్ళు అవలంబించారు. ये बाहर देश का इस धर्म को इन्होंने अपनाया बोलकर गुस्सा करता था। అయితే ఈ సాధు సుందర్ సింగ్ तो फिर ये साधु सुंदर सिंह బైబుల్ తీసుకుని కాల్చేశాడు. तो बाइबल को लेकर जला दी, సాధు సింగ్ మీద కాల్చేశాడు, उसने भी जला दिया, बाइबल ग्रंथ को కాల్చేశాడు. जला दिया। చదువుకునే దినాలలో అవిశ్వాసంతో ఈ కార్యం ఆయన చేశానని తర్వాత दिनों में और अविश्वास के द्वारा, ना समझ के द्वारा मैंने उस ग्रंथ को जलाया हूं बोलकर అతను పశ్చాత్తాపడ్డాడు. उसने पश्चाताप किया। అయ్యో, నేను రక్షణ పొందక ముందు मैं రోసిపుచ్చాను, పశ్చాత్తాపడ్డాడు. बहुत पछताप किया। జీవితంలో పశ్చాత్తాపం అంటే చేసిన ఏదైనా తప్పు పనికి ఆ ఒప్పుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టడమే.
तो पश्चाताप होना जिंदगी में अच्छी बात है। अगर हम कुछ भी गलती करते अपनी जिंदगी में जीवित रहते हुए उन गलतियों को लेकर पश्चाताप करके प्रभु से पुकारना है। ఏ గ్రంథాన్ని అయితే కాల్చాడో जिस ग्रंथ को उसने जलाया था ఆ గ్రంథాన్ని చేతి పట్టుకుని उसी ग्रंथ को हाथ में लेकर దేశ దేశాలు తిరిగి देश देशों में जाकर క్రీస్తు వాక్యాన్ని అందరికి సాటించాడు. मसीह के वचन को सबके बीच में प्रचार किया। ఎంతో మంది बहुत सारे लोग ఈ వాక్యాన్ని మరుగు చేయాలని చూశారు. बहुत सारे लोग इस वचन को लुप्त करना चाहा। యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలను కూడా అసలు లేకుండా చేయాలని చూశారు. मसीह यीशु पर भरोसा करने वाले लोगों को भी खत्म करने के लिए सोचा, లేకుండా చేయాలని చూశారు. खत्म करना है करके सोचा। కాబట్టి పిల్లారా, इसलिए దేవుని యొక్క మాటలు లేఖనాలు, परमेश्वर की बातें जो लिखी हुई అందుకే है, ఎప్పుడు బైబిల్ చదవాలి. इसलिए हमेशा बाइबल पढ़ना है। నేను ఒక విషయం చెప్తాను. मैं एक बात कहता हूं, ఎవరైతే సంఘానికి బరాబర్గా వస్తూ जो कोई कलिशे में लगातार आते हैं శ్రద్ధగా దేవుని వాక్యం వింటూ और श्रद्धा से प्रभु का वचन सुनते हैं, ప్రభువులో కొనసాగే మాటలు చాలా వేరుగా ఉంటాయి. వాళ్ళు కొంచెం దేవుని వాక్యానికి కూడా భయపడతారు. तो प्रभु में चलने वाले लोगों का ये बातें बड़े कुछ अलग दिखता है और परमेश्वर का वचन का अधीन भी होते हैं। వాళ్ళ ఆలోచనలు కూడా మంచిగానే ఉంటాయి. उनकी सोच भी अच्छा ही लगता है। కొంచెం ఏదైనా తప్పు చేయాలంటే భయపడతారు. कुछ गलत करने के लिए ऐसा लोग डरते भी है, భయపడతారు. తప్పు చేయాలంటే భయపడతారు. गलत करने के लिए डरते हैं। కానీ దేవుని వాక్యం విన్న వాళ్ళు, लेकिन परमेश्वर का वचन जो सुनते దేవుని हैं, సహవాసానికి రాని వారు, जो परमेश्वर की मैंने की संगति में जो नहीं आते, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటారు, जो अपने आप को ईसाई करके भी बताते నేను हैं, క్రైస్తవులు అంటారు, अपने आप को ईसाई बोलते हैं, కానీ వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. लेकिन उनकी बात बिल्कुल अलग दिखता है, వాళ్ళ ప్రవర్తన వేరుగా उनकी ఉంటుంది. चाल चलन अलग है, వాళ్ళకి ఆశ ఉంటుందండి. అసలు उनके अंदर कोई आशा भी नहीं होती। అది కూడా वो भी బైబుల్ క్రమం చెప్పే సంఘం కావాలి. तो बाइबल का नियम बताने वाला कलिशा आजकल एक कलिशा का चरवा ఏమన్నాడు తెలుసా? పంది మాంసం తినొచ్చు అన్నాడు. तो बोला था कि सुअर का मीट खा सकते हैं। చూడండి, देखिए ఒక కాపరండి, एक चरवाहा ఆయన వాక్యం కూడా చెప్తున్నాడు. वचन भी बता रहे ఆయన వాక్యం కూడా చెప్తున్నాడు, వచనం भी పబ్లిక్ గా बता చెప్తున్నాడు. और लोग, ఎందుకంటే పరిశుద్ధాత్మ లేదు అతనికి. क्योंकि पवित्र आत्मा नहीं है उसके अंदर। పరిశుద్ధాత్ముడు అతనితో మాట్లాడితే ఆ మాటలు చెప్పడం. अगर पवित्र आत्मा उससे बात करता तो वो बंदा इस तरह नहीं बोलता। ఇంకొక విషయం తెలుసా? एक और बात पता है, వాక్యము వాక్యాన్ని బోధించాలి. वचन वचन का ही संदेश देना, జాగ్రత్తగానండి. वचन వాక్యము वचन వాక్యాన్ని బోధించాలి. वचन का संदेश देना है। కొంతమంది కాపర్లు कुछ వాక్యం వాళ్ళు బోధిస్తారు, कुछ चरवाहा जो है वचन वो संदेश देते हैं, వాక్యాన్ని వాళ్ళు బోధిస్తారు. वचन का संदेश वही देते అప్పుడు हैं, వాక్యం అర్థం కాదు. तभी वचन समझ में नहीं आता। సైతాను వాడుకుంటాడు. शैतान उनको इस्तेमाल करता है, సైతాను వాడుకుంటాడు. शैतान इस्तेमाल करते हैं। అందుకే బ్రహ్మపరిచే ఆత్మ అన్నారు సాతాన్ని. इसलिए कहा गया कि शैतान को ये भ्रम करने वाली आत्मा, పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, पवित्रात्मा प्रभु क्या कहता है, నా వాటిల్లో తీసుకుని मेरे ही बातों में से लेकर వాక్యము वचन వాక్యాన్ని బోధించాలి. वचन का ही संदेश देना है। మీకు ఆ విషయం చెప్తాను నేను. मैं अब उस बात को बताऊंगा। అతను అన్నాడు, उसने कहा పంది మాంసం తినొచ్చు. सुअर का मीट खा सकता है। ఏం చెప్తున్నాడు అంటే वो అతను, क्या बताता है, చూడండి, देखिएगा, మనకు బయట నుంచి వచ్చి बिना का वचन कैसा ఆ होता है, వాక్యం తను బోధిస్తున్నాడు. वो वचन वो संदेश दे रहा था, वो కానీ बंदा। అతనిలో ఉండి పరిశుద్ధాత్ముడు బోధించట్లేదు. इसलिए అనుకోవాలి. యూట్యూబ్ లో చూసినా, టీవీలో से भी सुन रहे हो, ఏమంటాడు తెలుసా? क्या बोल रहा पता है, బయట నుంచి వచ్చే ఏమి కూడా అపవిత్రపరచవు. बाहर से जो अंदर जाता है वो कुछ भी हमें अशुद्ध नहीं करता। యేసు ప్రభు చెప్పాడు కదా. यीशु मसीह ने तो बोला था ना, ఏమంటున్నాడు? क्या कहता है, యేసు ప్రభు చెప్పాడు కదా. यीशु मसीह ने तो बोला, చూడండి, వాక్యం ఎత్తే చూపిస్తున్నాడు. वचन को उठा के ही दिखा रहा है। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, వాక్యం, ఎందుకంటే సాతానుకు వాక్యం బాగా తెలుసు. क्योंकि शैतान को वचन अच्छी तरह पता है, మనకంటే ఎక్కువ తెలుసు. हमसे ज्यादा पता है, మనకంటే ఎక్కువ తెలుసు. हमसे ज्यादा पता है उसे। దేవునితోటి వాడు చక్కగా మరి సముజ్జిగా ఉన్నాడు. ఒక మంచి కెరూబు లాగా ఉన్నాడు. एक समय वो परमेश्वर का समूह का अच्छा करूब बनकर रहा था, ఆయనతో పాటు ఉన్నాడు. परमेश्वर के साथ था। కాబట్టి इसलिए యాకోబు రాస్తాడు, याकूब लिखता है, సాతాను వణుకుతున్నాడు. దేవుని వాక్యం అంటే సాతాను వణుకుతున్నాడు. तो परमेश्वर के वचन को लेकर शैतान भी कपकपाता है। ఏం చేస్తాడంట? क्या करता है, సాతాను वो వణుకుతాడంట. भी कपकपाता है। దేవుని వాక్యం అంటే వణుకుతాడు. परमेश्वर का वचन के प्रति वो भी వాడికి कपकपाता है। తెలుసు దేవుని వాక్యం
వాక్యం, वो जानता है परमेश्वर के वचन కానీ के बारे में, పాటించడు. लेकिन वो पालन नहीं करता, వాక్యానుసారంగా నడవడం. लेकिन वचन के अनुसार नहीं चलता। సాతానుడు తెలుసండి, शैतान को पता है, వాక్యం తెలుసు, वचन मालूम है, కానీ వాడు వాక్యము తెలుసు, వాడికి ఒక వాడి మనసులో ఉంది వాక్యం దేవుని వాక్యం అని, परमेश्वर का वचन उसका मन में है, उसे पता है ये परमेश्वर का కానీ वचन है, వాడు పాటించడు. लेकिन वो पालन नहीं करता। ఇప్పుడు ఈ వ్యక్తి కాపరి ये जो चरवा है ఏం చెప్తున్నాడు? क्या बताता है? బయట నుంచి పోయే ఇవి ఏమి కూడా మనిషిని ఏమి చేయలేవు, बाहर से जो अंदर जाता है इंसान को कुछ खराब नहीं कर सकता, కాబట్టి మనం పంది మాంసం కూడా తినొచ్చు, इसलिए हम सुअर का भी मीट खा सकते हैं। ఏదైతే దేవుడు చెప్పాడో తినకూడదని అన్ని తినొచ్చు जो परमेश्वर ने मना किया था मत खाओ बोलकर वो सब कुछ हम खा सकते हैं, అని చెప్పాడు. इस तरह बता दिए। కానీ लेकिन వాక్యం ఏం చెప్తుంది? वचन क्या कहती है उसके बारे में? వాక్యం మనల్ని ఆలోచింపజేస్తుందండి. वचन ही हमें सोचने में मजबूर करता है, అంటే వాక్యంతో పాటు పరిశుద్ధాత్ముడు ఉండాలి. यानी कि वचन के साथ साथ हमारे अंदर पवित्र आत्मा होना चाहिए। వాక్యంతో పాటు పరిశుద్ధాత్ముడు ఉంటే वचन के साथ अगर पवित्र आत्मा प्रभु होगा, పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని క్లియర్ చేస్తాడు, पवित्र आत्मा ही वचन को बिल्कुल साफ साफ समझाएगा, మన మైండ్ ని క్లియర్ చేస్తాడు. हमारे दिमाग को भी क्लियर करेगा। చూడండి వాక్యం ఏమి ఇస్తుందో, देखिए वचन क्या कहता है, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో, पवित्र आत्मा प्रभु क्या कहता है? ఒక మనిషి తన హృదయం నిండినట్టుగా చేస్తాడు. इंसान जैसा अपना हृदय भरता है वैसा ही करता है। వాక్యం రాశాడు కదా, वचन ये भी लिखा है ना, ఏమన్నాడు? क्या कहा? ఏదో ఒక మాట తీసుకుని కాదు, केवल एक वो बात लेकर नहीं करना है कुछ भी, ఒక మాట తీసి చెప్పటం కాదు, జాగ్రత్తగా వినాలి. वचन को हम ध्यान से सुनना ఇక్కడ है। ఏమంటున్నాడు? क्या कहता है? మనిషి లోపల నుంచి ఏమైతే పుడతాయో, ఇన్సాన్ హృదయంలో నుంచి పుడతాయో, इंसान के हृदय के अंदर जो जो उत्पन्न होता है, ఏమైతే పుడతాయో जो जो उत्पन्न होता है అవే మనకు బయట నుంచి వస్తాయండి. वो ही बाहर से अंदर आता है। ఇప్పుడు అర్థమైందా? आपको समझ में आ गया? ఇప్పుడు అర్థమైందా? समझ में आ गया? జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए। ఏదైతే మనిషి లోపల ఆలోచిస్తాడో इंसान जो कुछ अपने दिमाग में सोचता है అయ్యే బయట నుంచి వచ్చేది. वो ही बाहर से अंदर जाता है। ఒకవేళ మీరు ఛాయ్ తాగాలనుకున్నారు, अगर आपको चाय पीने का मन आ गया, మీరు అనుకున్నారు అనుకోండి, आपने सोचा, లైవ్ అయిపోయినాక लाइव खत्म होते ही లైవ్ होते ही ఒక మంచి ఛాయ్ एक తాగాలనుకున్నారు. अच्छा चाय पीना है, ఎక్కడ పుట్టిందండి ఇది? ये कहाँ उत्पन्न हुआ? ఎక్కడ పుట్టింది చెప్పండి? अंदर, హృదయంలో పుట్టింది. अंदर हृदय में, హృదయంలో పుట్టింది. हृदय में उत्पन्न हुआ, పుట్టింది కదా. उत्पन्न हुआ ना। ఇప్పుడు వెంటనే నువ్వు లైవ్ అయిపోయిన వెంటనే నువ్వేం చేస్తావు? इसलिए लाइव खत्म होते ही आप क्या करोगे? కిచెన్ లోకి వెళ్తావు, किचन में जाओगे, పాలు తీసుకుంటావు, दूध लोगे, పంచదార తీసుకుంటావు, चीनी लोगे, చాయ్ పత్తి తీసుకుంటావు, चाय पत्ती लोगे, చక్కగా స్టవ్ మీద పెడతావు, स्टोव पे रखोगे, చక్కగా చాయ్ తయారు చేసుకుంటావు. चाय बना देते हो। ఎక్కడి నుంచి వెళ్తుంది చాయ్? चाय कहाँ से जा रहे हैं? బయట నుంచి వెళ్తుంది. बाहर से अंदर जा रहे हैं। జాగ్రత్తగానమ్మా, ध्यान से सुनना। క్లియర్ గా చెప్తున్నాను ఈ విషయం. आपको समझ में आने के लिए అతను बताता है। చెప్పింది తప్పు. उसने जो कुछ कहा वो गलत है। అతనంటే మనకేమి కోపం కాదు, उससे कोई व्यक्तिगत गुस्सा नहीं है हमें। అతను చెప్పిన మాటలంటే మనకు కోపం. उसने जो बताया वचन के विषय में उसे हम गुस्सा करते ఇప్పుడు हैं। దాన్ని నేను మీకు క్లియర్ చేస్తున్నాను. इसी बात को मैं आपको साफ करना चाहता हूँ। పంది మాంసం తినొచ్చు, सुअर का मीट खा सकते हैं, ఎందుకంటే क्योंकि అది బయట నుంచి వెళ్ళేది కాబట్టి. उसने कहा ये बाहर से जाने वाली है। బయట నుంచి వెళ్ళేది మనిషిని ఏమి చేయదు. बाहर से जाने वाला कोई चीज इंसान को कुछ नहीं యేసు करता। ప్రభు ఏమన్నాడంటే, यीशु मसीह ने क्या यहाँ पे उस आदमी को अंदर पवित्र आत्मा काम नहीं की, तो केवल उसने काम करता तो कैसा रहता? చూడండి, देखिए లోపల నుంచి వచ్చే ఏంటంట अंदर से क्या आता है? దురాలోచనలు बुरी सोच। అనడం లేదా? बोला कि नहीं बोला? మార్కు సువార్తలో చెప్పాడు. मरकुस में बताया, ఏమన్నాడు? क्या बोलता है? ఆలోచిస్తాం. जो परमेश्वर ने मना किया हम मत करो, हम उन्हीं को करने के लिए सोचते हैं ना, वही बुरी सोच। మనలో ఉండి విచారాలు లేకుండా మనం ఏమి చేయలేం. हमारे अंदर कोई सोच आए बिना हम कुछ नहीं करेंगे। మనలో మనసు ఉందండి, हमारे अंदर एक मन है, మనసు ఉంది, मन है, మనసుతో ప్రాణం ఉంది, उसके साथ साथ प्राण भी है, శరీరం ఉంది, शरीर भी है, అంటే దేహం, यानी कि దేహం ఉంది, देह भी है, మనసు ఉంది, मन, ప్రాణం ఉంది, प्राण ప్రాణం ఉంది, प्राण भी है, అవయవాలు ఉన్నాయి, अंग है, అవయవాలు ఉన్నాయి. अंग है,
అంటే మనం జీవించున్నాం, यानी कि हम जिंदा है, మనం బ్రతికున్నాం, हम जीवित है, మనకు ఆలోచనలు వస్తాయి. इसलिए हमारे अंदर सोच आता रहेगा. చచ్చిపోయిన వాళ్ళకి ఆలోచనలు రావండి. जो मर जाते हैं उनको कोई सोच नहीं आता, చచ్చిపోయిన వాళ్ళకి ఆలోచనలు రావు. मरे वो उनको कोई सोच नहीं आता. ఎందుకని? क्योंकि వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయాడు, उनकी आत्मा चला गया है, ఆయన దగ్గర లేడు. उनके अंदर नहीं है. ఎవరిచ్చారు? వాళ్ళకి వెళ్ళిపోయారు. जिसने उस आत्मा को दिया उनके पास लौट गया है. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయాడో ప్రాణం కూడా వెళ్ళిపోయింది. जैसे उसकी आत्मा चले गए तो उसके साथ प्राण भी चला गया. ప్రాణము ఆత్మ రెండుకి అవినాభావ సంబంధాలు ఉంటాయి. दोनों प्राण और आत्मा एक दूसरे के साथ जुड़ा हुआ है. ఆత్మ ప్రాణం ఉన్నప్పుడే శరీరం, आत्मा प्राण रहने पर ही शरीर काम करता అప్పుడే है. ఈ శరీరానికి విలువ, तभी शरीर का कोई मूल्य है, అప్పుడే ఏదన్నా మనిషి చేయగలడు, तभी इंसान कुछ भी कर सकता है, ఏదన్నా ఆలోచించగలడు, कुछ भी वो सोच सकता है, ఏదన్నా చేయగలడు. कुछ भी कर सकता है. కానీ लेकिन जब మనిషి देखो, ఆత్మతో పాటు ప్రాణం వెళ్ళిపోయిందో इंसान की आत्मा के साथ प्राण चला गया, దేహం మృతం, देह मरा हुआ, దేహం మృతం. देह तो मर गया. ఇప్పుడు అతనికి ఆలోచనలు వస్తాయా? क्या उस देह को मरा हुआ देह को कोई सोच आएगा? ఆలోచనలు రావు. कोई सोच नहीं ఏమైనా आएगा. తింటాడా? क्या खाएगा? कुछ తినడు. नहीं खाएगा. ఎందుకని? क्यों? ఇక దేహం కోరుకోదు, ये देह कुछ चाह नहीं सकता, దేహం కోరుకోదు. अब नहीं क्या चाह सकता कुछ. కాబట్టి इसलिए ఎప్పుడైతే మనం ఏదైతే హృదయంలో కోరుకుంటామో हमारे हृदय के अंदर कोई चाहत उत्पन्न होता है, అదే బయట నుంచి వచ్చేదండి. उसी चीज ప్రభువు बस यीशु మత్తయి లోకాసు వార్త 24 అధ్యాయంలో लूका के 24 में చూస్తే ఏమంటాడంటే, क्या कहता है? ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతుల్లారా. तो చూద్దాం. भक्तों के द्वारा कही गई बातों को भरोसा ना करने वाले निर्बुद्धियों. ఏమంటాడు? क्या कहता है? ఏమన్నాడు అక్కడ? क्या कहा है? 25 లోక 24:25 लूका का 24 का 25. నేను వాక్యం చూపిస్తున్నాను मैं మీకు. वचन अब उठा के दिखा रहा हूँ. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్మని మందమతుల్లారా. तब उसने उनसे कहा, हे निर्बुद्धियों और वशदत्ताओं की सब बातों पर विश्वास करने में मंदमतियों. కాబట్టి इसलिए ప్రవక్త అయిన యెషయా గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? नबी यशायाह ने क्या बात बताया आपको पता है? యెషయా 66 तो అధ్యాయ 65 ముందు 65 చదువుతాం. तो 65 में देखेंगे. 65:4 65 का 4था वचन. 65:4 వారు సమాధుల్లో కూర్చుంటూ రహస్య స్థలాలు ప్రవేశిస్తూ పంది మాంసం తిని అసహ్య పాకం వారి పాత్రలో ఉంది. लिखा है, ये कब्र के बीच बैठते और छिपानों में रात बिताते, जो सुअर का मांस खाते और घृणित वस्तुओं का रस अपने बर्तनों में रखते. ఆ చూసారా देखा ఏమన్నాడండి? क्या कह रहा है? क्या बोला है? 65. करते हैं, పంది మాంసం తింటారు, सुअर का मांस खाते हैं, అసహ్య పాకాలు వారి పాత్రలో ఉంటాయి. घृणित वस्तुओं का रस अपने बर्तनों में रखते हैं. అందుకనే ఆ 8వ మత్తయి సువార్త 8వ అధ్యాయం వ్యక్తి, एक व्यक्ति था जिसकी सेना पकड़ा था दुष्ट आत्मा. ఆ ప్రాంతం అది గదరియన ప్రాంతం. वो प्रांत गदरिनिया का था. గదరియన ప్రాంతం అంటే ये गदरिनी का प्रांत मतलब గాదు को पालने का उनका इजाजत नहीं था, వాళ్ళకి అనుమతి లేదు. उनका कोई इजाजत